హాయ్ అండి. నేనిక్కడ వంకాయ, ఎండు రొయ్యలు వండుతున్నానండి. ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2, 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి ఆయిల్‌లో వేసుకొని ఒకసారి కలుపుకున్నానండి. అలాగే గల్లుప్పు కూడా వేసుకున్నాను. గల్లుప్పు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఫ్రెష్‌గా నూరుకున్నది వేసాననమాట. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చూసారు కదండీ, ఎండు రొయ్యలు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. అవి వేసేసాను. అవి ఒక 2 నిమిషాలు అట్లా వేగిన తర్వాత వంకాయలు కూడా ఒక పావు కేజీ వంకాయలు వేసానండి. వేసి చూసారు కదా, మూత పెట్టాను. మళ్ళీ ఇప్పుడు ఒకసారి కలుపుతున్నానండి. ఇప్పుడు మన టేస్ట్‌కి తగ్గట్టు కారం కూడా వేసుకోండి. కారము, పసుపు కూడా వేసుకోండి. నేను స్టార్టింగ్‌లోనే సాల్ట్ కరెక్ట్‌గా వేసేసానండి. చూసారు కదా, ఒక నిమిషం మూత పెట్టేసానమాట కారం వాసన పోయేదాకా. తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి ఒక 2 టమాటాలు వేసానండి. వేసి మూత పెట్టాను. చూసారు కదా, టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసి ఇలా కలిపేసుకున్నానండి. కలిపేసుకొని సిమ్లో పెట్టేశాను. కొంచెం దగ్గరగా అయిన తర్వాత సర్వింగ్ చేసుకుంటామేనండి. చాలా కమ్మగా ఉంటుందండి ఈ కూర. చాలామంది